నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక గుత్తేదారుల అగచాట్లు, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు. విద్యుత్ బిల్లుల అదనపు భారంతో ప్రజల బెంబేలు, సీఎం హోదాలో ఇచ్చిన తొలి హామీని నిలబెట్టుకోని జగన్. వృధా ఖర్చని రాజధానుల మార్పును నిలిపివేసిన కశ్మీర్, ఎన్ని విమర్శలు వచ్చినా తీరు మార్చుకోని జగన్. పంటలు కాపాడుకునేందుకు గుంటూరు రైతుల పాట్లు, కిలోమీటర్ల మేర పైపులు వేసి భగీరథ ప్రయత్నాలు. తమిళనాడులో 2 వేర్వేరు చోట్ల బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు, 12 మంది మహిళలు సహా 14 మంది మృతి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పని చేయి ఫలితం ఆశించుకు అని చెప్పాడు. సీఎం జగన్ దానిని ఆదర్శంగా తీసుకున్నాడో ఏంటో మరి. కాంట్రాక్టర్లు పని చేయండి కానీ పైసలు ఆశించకండి అనే సూత్రాన్ని అనుసరింపజేస్తున్నారు. దీంతో జగన్ పాలనలో కాంట్రాక్టర్ల దుస్థితి చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బిల్లులు మాకివ్వండి మహాప్రభు అంటూ ధర్నాలు, ఆందోళనలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదంటూ వాపోతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమని మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు రోడ్డు వేస్తే 4 నెలలకే తారు లేచిపోతుంది. భవనం కడితే ఏడాదికే బీటలు వారుతుంది. ఇది కాంట్రాక్టర్లపై చాలా మందిలో ఉండే అభిప్రాయం. ప్రభుత్వ పనులు చేసి బాగా కూడబెట్టుకుంటారని అందరూ అనుకునేవారు. కానీ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఆయనకేంట్రా కాంట్రాక్టర్ అన్నవాళ్లే ఇప్పుడు అయ్యో పాపం కాంట్రాక్టరా అని సానుభూతి చూపిస్తున్నారు. 4.5 జగన్ ప్రభుత్వం వాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్న తీరు చూసి జాలిపడుతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి దొరికిన కాడికి అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు, చెప్పులతో కొట్టుకున్నారు, ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కొందరైతే బలవన్మరణాలకు పాల్పడ్డారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు. ప్రభుత్వ శాఖల్లో కోట్ల రూపాయల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం కాంట్రాక్టర్లు దాదాపు యుద్ధమే చేయాల్సి వస్తోంది. మా బిల్లులు చెల్లించండి, ప్రాణాలు కాపాడండి, నాడు పోషకులం నేడు యాచకులమంటూ ప్లకార్డులు పట్టుకుని కొన్ని నెలల క్రితం విజయవాడలోని ధర్నా చౌక్లో ఆవేదన పేరుతో కాంట్రాక్టర్లు నిర్వహించిన ఆందోళన వారి దుస్థితికి నిదర్శనం. విశాఖ, రాజమండ్రి, గుంటూరు ఇలా పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పనులు చేసిన గుత్తేదారులు పెండింగ్ బిల్లుల కోసం విజయవాడలోని R&B కార్యాలయం వద్ద ఆందోళనలకు దిగారు. కలెక్టర్లకు స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టే పథకాల కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖకు కాంట్రాక్టర్ల సంఘం ఫిర్యాదు చేసింది. తీవ్ర ఆర్థిక భారాన్ని మోయలేక, అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక, విపరీతమైన ఒత్తిడికి లోనై గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తి 50 మందికి పైగా కాంట్రాక్టర్లు చనిపోయారని కాంట్రాక్టర్ల సంఘం చెబుతోంది. మరికొందరు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టారు. ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన బిల్లులు ఇప్పించాలని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని గుంటూరుకు చెందిన కొల్లిపర హరికిషన్ జూన్ 5న స్పందనలో అర్జీ పెట్టడం ఈ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల దుస్థితికి నిదర్శనం. 2 సార్లు పేమెంట్ ఇచ్చారు, 3సారి 2021 ఈ డబ్బులు ఇవ్వడం లేదండి. కింద అధికారులు ఫోన్ చేశారు, వాళ్ళని రెస్పాండ్ ఇచ్చి ఇస్తానని చెప్పారు. దానికి ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు, స్కీమ్ ఇంప్లిమెంట్ చెప్పారు. అక్కడ లోకల్ కలెక్టర్ అప్రూవల్ తీసుకుని బిల్లు ఇక్కడ దాకా వచ్చిందండి. అయినప్పటికీ ఆయన నాకు పేమెంట్ ఇవ్వట్లేదు. అయితే 2 సార్లు కరోనా వచ్చి నేను ఆర్థికంగా చాలా చిక్కిపోయాను. నా పార్ట్నర్స్ వెళ్ళిపోయినారు. గతంలో ఒక పొలిటికల్ హెరాస్మెంట్ జరిగి నేను ప్రజాప్రతినిధి పైన నష్టపోయాను. 11 లక్షల అంటే చాలా నా జీవితానికి ముఖ్యమండి. నేను ఎక్కడైతే డబ్బులు ఇవ్వాలో ఒకసారి ఆలోచించండి. వడ్డీలు ఏ రకంగా ఉన్నాయి. ₹2 వడ్డీ వేసుకున్న 2 సంవత్సరాలు అయింది సార్. అంటే సేమ్ మళ్ళీ ఒక 7-8 లక్షల రూపాయలు నేను నష్టపోయినట్టు. అంటే సుమారుగా 11 లక్షలు 19 లక్షల రూపాయలు నేను నష్టపోయినట్టు. మా అబ్బాయి కాలేజ్ ఫీజు
కట్టలు కట్టలేని పరిస్థితిలో కాలేజీ నుంచి పంపించేశారు మా అబ్బాయిని. సో నా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెనికి చెందిన గుత్తేదారు చిలకలూరిపేట, అద్దంకి, ఒంగోలు, చేజర్ల, పులిచింతల తదితర ప్రాంతాల్లో ఒక ప్రధాన కాంట్రాక్టర్ నుంచి సబ్లీజుకు తీసుకుని అప్పులు తెచ్చి పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో సొంతూళ్లో పొలం, ఇళ్ల స్థలాలు విక్రయించి కొందరు బాకీలు తీర్చారు. మరో 30 నుంచి 40 లక్షల రూపాయల అప్పులు తీర్చలేక మనోవేదనతో మరణించారు. ఏలూరు గ్రామీణ మండలం శనివారపుపేట పంచాయతీకి చెందిన గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు రాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ గుత్తేదారు జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల్లో 2019 నుంచి సుమారు 2,70,00,000 రూపాయల విలువైన పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు తీర్చలేక సొంత మేనత్త ఇంట్లోనే 52,60,000 దొంగతనం చేయడం కాంట్రాక్టర్ల దారుణ పరిస్థితికి నిలువుటద్దం. ఇప్పుడు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రావాలంటే 3 మార్గాలున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారితో సిఫార్సు చేయించుకోవాలి, లేదా కోర్టుకెళ్లాలి. లేకపోతే దళారుల అవతారమెత్తిన ఒక మంత్రి, తాడేపల్లి కోటరీలోని 2-3 సలహాదారులు, ముఖ్య నేతలకు 15% వరకు కమిషన్లు ముట్టజెప్పాలి. ఏ విభాగానికి చెందిన పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారో అధికారులు దళారులకు ముందే లీక్ చేసి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుతున్నారని సమాచారం. బిల్లుల కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు వారికి బిల్లులు చెల్లించాలని చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదు. కాంట్రాక్టర్లు మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కోర్టు సంబంధిత అధికారుల్ని పిలిపించి శిక్ష విధిస్తామని హెచ్చరిస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ కోర్టు ఖర్చులన్నీ కాంట్రాక్టర్లకు అదనపు భారం. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత శాఖల అధికారులు ఇలా పదే పదే కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా ప్రభుత్వ వైఖరి మారలేదు. ప్రభుత్వం ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. బకాయిలు కట్టని చాలా మంది కాంట్రాక్టర్ల ఖాతాల్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. వారికి భవిష్యత్తులో బ్యాంకుల్లో అప్పు పుట్టదు. గతంలో ఏ ప్రభుత్వమైనా పెండింగ్ బిల్లులన్నీ మార్చి నెలాఖరుకు క్లియర్ చేసేది. వైకాపా అధికారంలోకి వచ్చాక 3-4 ఏళ్ల క్రితం చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని, పైగా అధికారుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సాగునీటి శాఖలో 3 కోట్ల రూపాయల పనులు చేసిన కాంట్రాక్టర్ ఆ మధ్య ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్కో శాఖకు బిల్లులు క్లియర్ చేస్తూ వెళుతున్నామని, మీ సమయం వచ్చాక మీకు వస్తుందని, ఆలోగా ఒత్తిడి తెస్తే బిల్లు ఇవ్వబోమని ఆ అధికారి బెదిరించారని చెప్పారు. నేను బతికుండగా నా సమయం వస్తుందా అని ఆ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారని మరో కాంట్రాక్టర్ పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత దారుణమైన పరిస్థితి లేదని, పని పూర్తయ్యాక మా గురించి ఆలోచించేవారే లేరని మరో కాంట్రాక్టర్ వాపోయారు. బ్యాంకులకు టర్నోవర్ చూపించకపోతే క్యాష్ క్రెడిట్ అకౌంట్ ను మూసేస్తాయని, అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా అప్పులు చేసి ఏదో ఒక పని చేస్తూ ఉంటామని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం పోయిందని, అందుకే ఏ పనికి ముందుకెళ్లట్లేదని వాపోయారు. అధికారం చేపట్టిన తొలి రోజు ఇచ్చిన హామీకే ముఖ్యమంత్రి మంగళం పాడేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ గొంతు చించుకొని అరిచిన సీఎం జగన్ తగ్గించడం మాట దేవుడెరుగు అంతకంతకు పెంచుకుంటూ పోయారు. స్లాబుల మార్పు, ట్రూఅప్, స్థిర ఛార్జీలు అంటూ ప్రజలపై భారం మోపారు. ఏటా 10,403 కోట్ల మేర అదనంగా గుంజేశారు. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో ₹2.65 ₹3 యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. విన్నారుగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై నుంచి జగన్ తన మొదటి ప్రసంగంలో ఇచ్చిన హామీ. ముఖ్యమంత్రి నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే. సీఎం హోదాలో విద్యుత్ ఛార్జీల్ని పూర్తిగా తగ్గిస్తానంటూ ప్రజలకు మొదటిసారి ఇచ్చిన హామీని
జగన్ తుంగలో తొక్కారు. ఛార్జీలు తగ్గించడం మాట అటుంచితే ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరిట జనంపై అదనపు బాదుడు బాదేశారు. ప్రతి నెల వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. 4 ఏళ్లలో విద్యుత్ ఛార్జీల్ని ఎడాపెడా పెంచి జగన్ ప్రభుత్వం ప్రజలకే షాక్ ఇచ్చింది. ఏ ఇంటి విద్యుత్తు బిల్లు చూసినా ప్రభుత్వ టారిఫ్ ప్రకారం వినియోగించిన విద్యుత్తుకు వసూలు చేసే మొత్తంతో పాటు ట్రూ అప్, FPPCA ఛార్జీలు పేర్లతో ప్రభుత్వ అదనపు బాధలు కనిపిస్తోంది. విద్యుత్ రేట్లు తగ్గిస్తానంటూ సీఎం హోదాలో మొదటిసారి ఇచ్చిన హామీనే జగన్ నెరవేర్చకుండా మాట తప్పి మడమ తిప్పారని ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 21 కొనుగోలు ఒప్పందాల్ని అధిక ధరకు కుదుర్చుకుందని సీఎం జగన్ అప్పట్లో ఊదరగొట్టేవారు. వాటి వల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. అందుకే గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికోసం ఉన్నత స్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా జగన్ తీరుతో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు ఆలోచించే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారింది. తెదేపా హయాంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 25 ఏళ్ల పాటు పీపీఏలు కుదుర్చుకోవడాన్ని తప్పుపట్టిన జగన్ ప్రభుత్వం రాజస్థాన్లోని సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును సెకీ ద్వారా 25 ఏళ్ల పాటు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుందంటేనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అర్థమవుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ అనేది విద్యుత్ వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. నెలవారీగా వాడిన విద్యుత్తుకు బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే గతంలో వినియోగదారులు చూసేవారు. ప్రభుత్వ బాధలతో పరిస్థితి మారింది. ప్రతి నెలా బిల్లు వచ్చి రావడంతోనే ట్రూ అప్, FPPCA భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితిని వినియోగదారులకు ప్రభుత్వం కల్పించింది. ఏడాదిలో విద్యుత్ కొనుగోలు, ఇతర ఖర్చులకు APERC అనుమతించిన మొత్తం కంటే అదనంగా చేసిన ఖర్చును ట్రూ అప్ పేరుతో డిస్కంలు వసూలు చేస్తాయి. ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి ఏడాది వరకు ఆగడం ఎందుకనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. దీంతో ఒక నెలలో సర్దుబాటు ఛార్జీల్ని ఆ తర్వాతి నెల బిల్లులో కలిపి వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం 2023-24 నుంచి ప్రతి నెల యూనిట్కు గరిష్టంగా 40 పైసలు FPPCA పేరిట వసూలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం డిస్కంలకు కల్పించింది. ఈ లెక్కనే ప్రతి నెల FPPCA చెల్లించడంతో పాటు ఏడాది తర్వాత ట్రూ భారాన్ని కూడా వినియోగదారులు భరించాల్సిందేనని ప్రభుత్వం తేల్చింది. తెగల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ సాంస్కృతిక కారణాలతో దశాబ్దాల క్రితం 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్న దక్షిణాఫ్రికా వాటి నిర్వహణ భారమై ఇప్పుడు తలపట్టుకుంటోంది. దర్బారు మూవ్ పేరుతో ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని జమ్మూ, శ్రీనగర్ మధ్య తరలించే విధానం ఎంత అనవసర ప్రక్రియో గుర్తించి అక్కడి ప్రభుత్వం ఇటీవలే ముగింపు పలికింది. ఇలా ప్రపంచమంతా కాలం చెల్లిన విధానాలను వదిలించుకుంటుంటే జగన్ మాత్రం ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నారు. అమరావతి నాశనమే ఏకైక లక్ష్యంగా 3 రాజధానుల పాటపాడిన వైకాపా ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముసుగులో రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడెప్పుడు విశాఖకు తరలిపోదామా అని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట 270 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇక మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆదేశించినా ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు వీలు లేదని తేల్చి చెప్పినా ఇప్పుడు పెడుతున్న ఖర్చంతా వృధానే. ఎవరికి వాళ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానులు మార్చుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి జవాబుదారీతనం, బాధ్యత ఉండాలి. పాలకులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి పాలన సాగించాలి. రాజధానులను మార్చడం ద్వారా ఎంత నష్టమో కశ్మీరే మంచి ఉదాహరణ. కశ్మీర్ రాజు మహారాజా రణబీర్ సింగ్ 1872లో వేసవికాలం మే నుంచి అక్టోబర్ వరకు శ్రీనగర్ను రాజధానిగా, అక్కడ చలి తీవ్రంగా ఉండే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య జమ్మూను రాజధానిగా చేసుకుని పాలించేవారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు అప్పటికి రహదారులు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు అభివృద్ధి చెందని కాలంలో ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఏటా ప్రభుత్వ యంత్రాంగమంతా 6 నెలలు శ్రీనగర్లో కొలువు తీరితే మరో 6 నెలలు
జమ్మూలో కొలువయ్యేది. దర్బార్ మూవ్ పేరుతో 2021 వరకు 149 ఏళ్ల పాటు ఈ సంప్రదాయం కొనసాగింది. ఏటా సుమారు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 6 నెలలకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మకాం మారేవారు. దీనికి ఏటా 200 కోట్లు ఖర్చయ్యేది. ప్రభుత్వానికి సంబంధించిన దస్త్రాల్ని వేల కొద్దీ అట్టపెట్టెలు, ట్రంక్ పెట్టెల్లో పెట్టి కట్టలు కట్టి సుమారు 250 నుంచి 300 ట్రక్కుల్లో పంపించేవారు. దస్త్రాలు, రికార్డులతో ట్రక్కులు బయలుదేరినప్పటి నుంచి గమ్యం చేరే వరకు పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలతో భద్రత కల్పించేవారు. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల వాతావరణం వల్ల శ్రీనగర్లో చిక్కుకుపోయారు. అప్పుడు పాలనా యంత్రాంగం మొత్తం జమ్మూలో ఉంది. 6 నెలలకోసారి రాజధానిని తరలించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాజీవ్ భావించారు. ఈ పద్ధతిని మార్చాలని అప్పటి సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సూచించగా ఆయన ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ దర్బార్ మూవ్ రద్దుకు సిఫార్సు చేసినా కొన్ని కారణాల వల్ల అమలు కాలేదు. ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం జరిగినా అది సఫలం కాలేదు. 2020లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. దర్బార్ మూవ్ తో వీసమెత్తు ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. ఏటా 200 కోట్లు ఖర్చు చేసి ఇంత తతంగం అవసరమా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2021లో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్బార్ మూవ్ ను రద్దు చేశారు. ఈ ఫైలింగ్ విధానం అందుబాటులోకి వచ్చి పరిపాలన మొత్తం ఆన్లైన్లో జరుగుతున్న ఈ రోజుల్లో కూడా దర్బార్ మూవ్ అర్థంలేని చర్యగా భావించి తీసేశారు. 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియలో కొన్ని వేల మంది ప్రజలు ఆకలి దప్పులతో ప్రాణాలు కోల్పోయేవారు. చేతులు కాలాక తన తప్పు తెలుసుకుని అదే తుగ్లక్ 1334లో మళ్లీ రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చారు. ఈ మార్పు ప్రక్రియలో వేలాది మంది ప్రజలు చనిపోవడంతో పాటు భారీగా ప్రజాధనం వృధా అయింది. దీంతో ఆయన పిచ్చి తుగ్లక్గా చరిత్రకెక్కారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకులపైన పిచ్చి తుగ్లక్ ప్రభావం ఉన్నట్లుంది. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులను అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలోనూ అలా చేయడం నిజంగా తుగ్లక్ చర్యేనని ప్రముఖ పాత్రికేయుడు ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా అన్నారు. 2019లో ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రకటన చేసిన వెంటనే ఆయన దీన్ని ఖండిస్తూ దానివల్ల జరగబోయే అనర్థాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మార్గదర్శిపై మరో కట్టుకథ అల్లుతూ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇంకో కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన 5,000 రూపాయల పెట్టుబడికి 39.74 లక్షల డివిడెండ్ పొందిన యూరిరెడ్డి అనే వ్యక్తి ఆ షేర్లను సంస్థకే విక్రయించారు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన షేర్లను బలవంతంగా తీసుకున్నారని తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు వెనుక మొత్తం ఏపీ సిఐడియే సూత్రధారిగా కనిపిస్తోంది. రామోజీ గ్రూప్ సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి కేసులు పెట్టి ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది. యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్ల ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఏపీ సిఐడితో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది. తాను హైదరాబాద్లో ఉంటున్నానని, నేరము అక్కడే జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయకుండా మంగళగిరికి వెళ్లి మరి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేయడాన్ని బట్టే ఇది ఎంత పెద్ద కుట్రో, దాని వెనుక ఉన్నదెవరో అర్థమవుతోంది. ఆ ఫిర్యాదులో మార్గదర్శిపై యూరిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలే. జీజే రెడ్డి అనే వ్యక్తి 1962లో మార్గదర్శిలో పెట్టిన 5,000 రూపాయల పెట్టుబడికి సంబంధించిన 90 షేర్లను ఆయన కుమారుల విజ్ఞప్తి మేరకు మార్గదర్శి సంస్థ వారిలో ఒకరి పేరు మీద బదిలీ చేసింది. వారికి చెందాల్సిన 39.74 లక్షల డివిడెండ్కు చెక్కు ఇచ్చింది. దాన్ని జీజే రెడ్డి కుమారుడు యూరిరెడ్డి వెంటనే నగదుగా మార్చుకున్నారు. యూరిరెడ్డి ఆయన సోదరుడి విజ్ఞప్తి మేరకు వారి పేరు మీదున్న షేర్లను మార్గదర్శి సంస్థ ప్రమోటర్లు 2016లో కొన్నారు. ప్రతిఫలంగా వారికి 2.88 లక్షల చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కును యూరిరెడ్డి నగదుగా మార్చుకోలేదు. కొన్ని సందేహాలను లేవనెత్తుతూ లేఖ రాశారు. వాటన్నింటినీ నివృత్తి చేస్తూ కంపెనీ వెంటనే బదులిచ్చింది. 7 ఏళ్లుగా మౌనంగా ఉన్న యూరిరెడ్డిని ఇప్పుడు సిఐడి ట్రాప్ చేసి మార్గదర్శిపై తప్పుడు కేసు పెట్టించిందనే భావన వ్యక్తమవుతోంది. 2016లో జరిగిన షేర్ల బదిలీ ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా జరిగింది. యూరిరెడ్డి సోదరులిద్దరూ తమ న్యాయవాదిని సంప్రదించి అన్ని విషయాల్ని ఆకలింపు చేసుకుని పూర్తి స్పృహతోనే షేర్ల విక్రయ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ షేర్లు కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తిని మన్నించినందుకు చైర్మన్ రామోజీరావుకు వారు ఈమెయిల్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపారు. యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 13న ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు 2017లో ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు.
చెప్పారు. గన్ పాయింట్ లో బెదిరించడంతో ట్రాన్స్ఫర్ డీడ్ పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. షేర్ల ట్రాన్స్ఫర్ కు సంబంధించిన SH4 పత్రంపై అది షేర్ల ట్రాన్స్మిషన్ పత్రంగా భావించి సంతకం చేశానని ఆయన ఇప్పుడు చెప్పడం పచ్చి అబద్ధం. 2016లో జరిగిన షేర్ల బదిలీపై ఫిర్యాదుదారుకు అసంతృప్తి, అభ్యంతరాలు ఏవైనా ఉంటే చట్ట ప్రకారం పరిష్కరించుకోవడానికి హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లేదా NCLTని సంప్రదించేవారే తప్ప APCIDకి ఫిర్యాదు చేసేవారు కాదు. షేర్లు బదిలీ జరిగిన విషయాన్ని 7 ఏళ్ల తరువాత ఇప్పుడే గుర్తించినట్టుగా యూరిరెడ్డి ఫిర్యాదు చేయడము విడ్డూరంగానే ఉంది. మార్గదర్శి ప్రమోటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న యూరిరెడ్డి, ఆయనను ఆడిస్తున్న APCID పైన న్యాయపరమైన చర్యలకు సంస్థ సిద్ధమవుతోంది. తన తండ్రి జగన్నాథరెడ్డి ద్వారా తనకు దఖలు పడిన 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి MDకి బదలాయించారనే ఆరోపణలతో గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదుతో CID నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, MD శైలజా కిరణ్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రామోజీరావు, శైలజా కిరణ్లపై ఈ నెల 18 వరకు కఠిన చర్యలు తీసుకోబోమని CID హామీ ఇవ్వడంతో విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, నాగముత్తు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషనర్లు వారి సంస్థలను తరచూ ఇబ్బంది పెడుతోందన్నారు. కక్ష సాధించేందుకు గతంలో నమోదు చేసిన తప్పుడు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే పిటిషనర్లపై తాజాగా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. CID తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ప్రస్తుత వ్యాజ్యాలు తొలిసారే విచారణకు వచ్చాయన్నారు. వివరాలు సమర్పించేందుకు కేసును గురువారానికి వాయిదా వేయాలన్నారు. అప్పటి వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని CID తరఫు న్యాయవాది కోరగా, మీరు కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని న్యాయమూర్తి అన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని, అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో 2 వేర్వేరు చోట్ల బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. రంగపాళయంలోని బాణాసంచా యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మహిళా కార్మికులు సహా 13 మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. టపాసులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బాణాసంచాపై పడి మంటలు చెలరేగాయని తెలుస్తోంది. కిచ్చనాయకన్పట్టి గ్రామంలోని బాణాసంచా యూనిట్లో జరిగిన మరో ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. 2 మహిళా కార్మికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఘటనపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు.